సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. దేని గురించి చెప్పాలనుకుంటున్నారు సార్? నేను కాల్షియం. సార్ చెప్పండి సార్. ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. నా పేరు వెల్దండ రామేశ్వరరావు. మా అప్లైన్ రవితేజ సార్, శాంతి మేడం, శంకర్ సార్ గుడ్ మార్నింగ్. నేను కాల్షియం గురించి వెస్టెడ్ కాల్షియం అధిక రక్తపోటు, గుండెపోటు, ఋతు చక్రాల ముందు కలిగే ఆందోళన నుండి మన శరీరానికి రక్షణ అందజేసేందుకు వెస్టేజ్ కాల్షియం అవసరం అవుతుందని ఈ కాల్షియం మరియు D3 ఎముకలను పటిష్టము పెంచి వయసుడిగిన మహిళలకు, పురుషులకు ఎముకలు విరిగే అవకాశాన్ని తగ్గిస్తాయి. పొరాసిన్ ప్రమాదాన్ని అవకాశాన్ని కాల్షియం తగ్గిస్తుంది. అన్ని వయసులకు చెందిన మహిళలు, పిల్లలు ఈ విషయంలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోజు 2 అన్నం తిన్న తర్వాత 2 టాబ్లెట్లు వేసుకోవాలి. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. మీ హోస్టింగ్ బాగుంది మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. మేడం ఒక్క నిమిషం చూడండి మేడం. ఇవన్నీ నేను వాడేటివన్నీ సార్. మేడం ఇవన్నీ నేను వాడేటివన్నీ. మేడం నేను రోజు డైలీ నేను మన ప్రోడక్ట్ 11 ప్రోడక్ట్ వాడతాం మేడం. ఒకటి విటమిన్ D12 వాడతాం మేడం. మేడం ఇది కాళ్ళు వాపు, లివర్ హెల్త్ మేడం. కాళ్ళు వాపు ఉంది కదా, వాపు రాకుండా వాపు. సేమ్ డ్రాప్ కూడా వాడతాం మేడం. నేను 3 లీటర్లు తాగుతాం మేడం రోజు. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్స్ ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు ప్రొడక్ట్ చూపించుకుంటా చెప్పండి. నెక్స్ట్ మంగా మనోజ్ మేడం, మీకు అన్వి టాస్క్ మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి మంగా. నేను మిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. మా ప్లాన్స్ శిరీష మేడం, స్వప్న మేడం, శాంతి శంకర్ మేడంకి గుడ్ మార్నింగ్, రవితేజ సార్కి కూడా. ఈరోజు నేను వచ్చేసి శతవారి మ్యాథ్స్ గురించి. ఇది ఏంటంటే ఇది మనకు లాంచ్ అయింది 3 అక్టోబర్ 2018లో. ఇది ఒక మొక్క. ఇది 1799లో కనుగొన్నారు. ఇది శతవారి అంటే 100 రోగాలను నయం చేసే క్యాప్సిల్ అనమాట. మనకి ఇందులో ఏంటి వెస్టేజ్ దాంట్లో దొరకడం మనకి నిజంగా అదృష్టము. ఇది మనకు 100 రోగాలని నయం చేస్తుంది అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే శతవారి, అశోక, ముల్లేతి. ఇది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మన బాగా కాఫ్, దగ్గున్నా, నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కిడ్నీ స్టోన్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది. బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా, అంటే బ్లీడింగ్ మనకి లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ ని కూడా. ఇది 12 సంవత్సరాలు ఎబో వాళ్ళు యూజ్ చేయొచ్చు. డైలీ 3 times. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అంటే నాకు ప్రాబ్లం లేదు అంటే లేని వాళ్ళు యూజ్ చేయొచ్చు, రాకుండా ఉండడానికి. ఉన్న వాళ్ళు ప్రాబ్లం పోవడానికి యూజ్ చేయొచ్చు. బాగుంది మేడం, అందరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ సూపర్ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. శతవారి మ్యాథ్స్ గురించి బాగా చెప్పారు మేడం. శతవారి అంటే 100 రోగాలను నయం చేస్తుంది. ఇప్పుడు డేస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నయం చేసేది. 12 years ఎబో వాళ్ళు ఎవరైనా వాడొచ్చని చెప్పండి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ సందీప్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. సందీప్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్, అందరికీ. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్, అందరికీ. మాట్లాడండి. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి సుప్లా సందీప్. మై అప్లైనర్ వచ్చేసి బలుగుల శ్రీనివాస్ సార్. జనగా మంజేష్ సార్. మై గ్రేట్ మెంటర్ వచ్చేసి దివ్య మేడం గారు. లీడర్స్, నేను వచ్చేసి వెయిట్ లాస్ కోసం ఫ్లెక్స్ ఆయిల్ అండ్ వెస్లిమ్ టీ తీసుకుంటున్నాను. వెస్లిమ్ షేక్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్లెక్స్ ఆయిల్ కోసం ఫ్లెక్స్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. ఫ్లెక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలు. అవిసె గింజలతోని తయారు చేయబడేటువంటి నూనె. ఈ యొక్క ఫ్లెక్స్ ఆయిల్ మనం తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఫ్లెక్స్ ఆయిల్లో ఏమేమి కలిగి ఉంటాయి అంటే, ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆవశ్యకరమైన మనకు పదార్థాలు కలిగి ఉంటాయి. దీంట్లో మనకు ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటువంటి నరాలలో ఎక్కడైనా కానీ కొవ్వు కానీ లేదంటే బ్లడ్ రక్తం అది గడ్డకట్టి పోతుంటే అది కరిగిస్తూ ఉంటది. మనకు చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు మీ హోస్టింగ్ చాలా బాగుంది. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు యూ మేడం. సార్ వెస్లిమ్ టీ సార్. ఓకే, నెక్స్ట్ లీడర్ శివదాస్. శివదాస్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. శివదాస్, మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్. అనురాధ మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. అనురాధ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్. అందరికి, ఆల్ లీడర్స్ కి. నా పేరు అనురాధ. నేను రీసెంట్ గా జాయిన్ అయ్యా మన విన్నింగ్ టీమ్ లో. నేను రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఇది బియ్యము తవుడు నుండి తయారవుతుంది. ఇందులో ఒరిజినల్ ఒమేగా ఫ్యాటీ ఆమ్లము, విటమిన్ ఏ మరియు డి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది గుండె జబ్బును దూరం చేస్తుంది, మనకి బాడీ కొలెస్ట్రాల్ను కూడా నిర్మూలిస్తుంది. రక్త ప్రసరణ సమస్య కూడా మంచిగా సవ్యంగా సాగేలాగా చేస్తుంది. ఇంకా ఎముకలు, దంతాలను కూడా గట్టిపరుస్తుంది. క్యాన్సర్ వ్యాధులను కూడా నివారిస్తుంది. శరీరానికి ఇన్ఫెక్షన్ బారి నుండి కూడా రక్షిస్తుంది. మంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా చాలా తోడ్పడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సుమలత మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అది అదే ప్రతి ఒక్క కన్నం కూడా యాక్టివేట్ చేస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. మహేశ్వరి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. మహేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. శాంతి మేడం గుడ్ మార్నింగ్. రవితేజ్ గుడ్ మార్నింగ్. నేను కొంచెం బయట ఉన్నాను, ప్రొడక్ట్స్ చూపించలేను. నేను ఫుడ్ ప్యాచ్ గురించి చెప్తాను. ఫుడ్ ప్యాచ్ ఓకే, సారీ. ఫుడ్ ప్యాచ్ వేసుకుంటే ఏంటంటే, మనకు ఇప్పుడు చలికాలం కదా, నరాలు పట్టడం కానీ, మన బ్లడ్ కొంచెం ప్యూరిఫై చేయడంలో, నరాలు పట్టుకోవడంలో, వదిలిపోవడం, కాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ వేసుకుంటే చాలా బాగా చేసేది. ఇంకేంటంటే, నేను వాడేది కొలాజిన్. ఇప్పటిదాకా ఫీడ్ చేశారు కదా కొలాజిన్. ముఖాల నొప్పులకు చాలా బాగుంటది. మనకు ముఖాలలో ఏది లేదో దాన్ని కొలాజిన్ తీసుకుంటే అది చాలా పనిచేస్తుంది. కొలాజిన్ లో మనకు బాడీలో చాలా మంది కొలాజిన్ తక్కువ ఉంటుంది, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. విషయం కొంచెం బయట ప్రొడక్ట్స్ చూపించలేను, బయట ఉంది. ఫుడ్ ప్యాచ్ చాలా రిజల్ట్ ఇస్తుంది. ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరు వాళ్ళు వీళ్ళు వేసుకోవాలని ఏం లేదు, అందరు వేసుకోవచ్చు 18 అబోవ్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఫుడ్ ప్యాచెస్ అనేది కాళ్ళు పగులుతే యూజ్ చేయొద్దు మేడం. కాళ్ళు పగులితే యూజ్ చేయొద్దు. ఇప్పుడు మనకి ఫుడ్ క్రీమ్ ఉంది కదా, అది పెట్టుకోవచ్చు. మొత్తం అరికాలలో పగులుతూ యూజ్ చేయదు. నీట్ గా ఉంటే పెట్టుకోవచ్చు, ఏం లేదు. కొంచెం నార్మల్ గా ఉంటే పెట్టుకోవచ్చు. మరీ పగులుతూ పెట్టుకోవచ్చు.
చాలా ఓకే మేడం. కొంతమందికి అరికాళ్ళు కూడా బాగా పగులుతాయి కదా, వాళ్ళు పెట్టుకోవద్దు. నార్మల్ గా కొంచెం ఆడాల ర్యాషెస్ అట్లా ఉంటే పెట్టుకోవచ్చు, ఏం లేదు. నేను వేసిన కదా, చాలా మంచి ఓకే రిజల్ట్ ఉంటుంది. ఓకే మేడం. అలా థ్యాంక్ సరేనా? మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అనిత మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. మేడం మీరు డెమో చేస్తారా మేడం? అనిత మేడం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి అనిత. నా అప్లైన్ వచ్చేసి సుమలత మేడం, సుస్మిత మేడం, రవితేజ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను ఫేర్నెస్ క్రీమ్ గురించి చెప్తున్నాను. ఫేర్నెస్ క్రీమ్, ఫేర్నెస్ ఇట్లా ఇది ఈ ఫేర్నెస్ క్రీమ్ అనేది ఈ ఫేర్నెస్ క్రీము 3 పండ్లతో తయారవుతుంది. మలబరీ, ఫ్రాక్సిఫాగా, గ్రేప్స్, ఈ 3 పండ్లతో ఇది తయారవుతుంది. స్కిన్ని గ్లో చేస్తుంది, పింపుల్స్ మచ్చల్ని తగ్గిస్తుంది. ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు, సన్ ప్రొటెక్షన్ నుండి కాపాడుతుంది. ఇది ఎలాంటి స్కిన్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్ లేదు. ఏమంటారు, దీన్ని డెమో చేసి చూపిస్తాను. చేయండి చేయండి మేడం. ఇది ఫేర్ అండ్ లవ్లీ మేడం. మేడం కనిపించేట్టు పెట్టుకోండి మేడం. కనిపిస్తుందా మేడం? కొంచెం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది కనిపిస్తుంది ఫేర్ అండ్ మేడం. లవ్లీ బయట ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చేసి మన వెస్టీజ్ ప్రోడక్ట్. ఇందులో కెమికల్ అనేది ఉండదు. మేడం కొంచెం క్రాస్ లో పెట్టుకోండి. ఓకే ఓకే, కనిపిస్తుందా? కొంచెం క్రాస్ లో పెట్టుకోండి. ఇదా ఓకే, కనిపిస్తుందా మేడం ఇప్పుడు? మొబైల్ మేడం. ఓకే ఓకే చేయండి. కనిపించట్లేదా ఇప్పుడు? అవునండి. ఓకేనా మేడం? ఓకే ఓకే మేడం. ఓకేనా? ఓకే ఓకే మేడం. కనిపిస్తుందా మేడం? ఓకేనా మేడం మీరు మొబైల్ ఒక దగ్గర పెట్టుకోండి. చేయండి చేయండి. ఓకేనా? ఓకే ఓకే ఓకేనా? చేయండి మేడం. ఓకేనా మేడం? ఓకే ఓకే చేయండి. ఓకే. ఇది వచ్చేసి నిమ్మకాయ. ఈ నిమ్మకాయలో సెట్రిక్ యాసిడ్ అనే ఉంటుంది. ఇందులో నుంచి కెమికల్ తీసే గుణం ఉంటుంది నిమ్మకాయలో. ఇది వచ్చేసి నేను ఇందులో ఫెయిర్ అండ్ లవ్లీలో ఇందులో రసం పోస్తున్నాను, ఇందులో కూడా పోస్తున్నాను. కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది మేడం. కొంచెం ఇటు మీ వైపు జరుపుకోండి మేడం. అట్లా ఓకే 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 చేయండి. ఇది ఫెయిర్ అండ్ లవ్లీ. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చేసి ఇట్లా ఉండలు ఉండలుగా అవుతుంది. మన ఫేర్నెస్ క్రీమ్ స్మూత్గా ఉంటుంది. మొబైల్ కి దగ్గర పెట్టండి మేడం. ఈ ఫేర్ ఓకే 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 మేడం. కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనిపిస్తుందా మేడం? క్లియర్ గా లేదు మేడం. చేయండి మేడం. ఓకే
ఓకే మేడం. ఇందులో జంతువుల కొవ్వు కలుపుతుండ్రు కాబట్టి ఇలా వస్తుంది ఫేస్కి. అంతా పింపుల్స్ అవి అవుతాయి క్రీమ్ వల్ల. మన ఫేర్నెస్ క్రీమ్ వల్ల ఫేర్నెస్ ఎక్కువ అవుతుంది, ఏమంటారు, పింపుల్స్ మచ్చలు కూడా వెళ్ళిపోతాయి దీనివల్ల. అందుకే ఈ క్రీమ్ అందరు వాడాలని నేను చెప్తున్నాను మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఫస్ట్ టైం మేడం. ఓకే ఓకే. బాగుంది మేడం, నేర్చుకోవడానికి అంతే. ఈ డెమో ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు కదా మేడం, అట్లా. ఓకే మేడం. ఓకే మేడం. ఇది థ్యాంక్ యూ న్యాచురల్ మేడం. ప్రోడక్ట్, ఇది హోస్టింగ్ ప్రోడక్ట్. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. మాణిక్యమా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే నన్ను మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై అప్లైన్ వచ్చేసి శాంతి మేడం, శంకర్ సార్, ఉమా గారు మేడం. నా పేరు మాణిక్యమ్మ, నేను అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఈరోజు నేను బ్యూటీ ప్రోడక్ట్ గురించి చూపిస్తున్నాను. ఇది ఏంటంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఇది దీని రేట్ ఏంటంటే 2200 అన్నట్టు. దీనికి 73 పీవీస్ వస్తాయి. ఇది మన ఫేస్ పైన ప్రతి ప్రాబ్లమ్ ని తీసివేస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ, మీ పోస్టింగ్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ విష్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అదే మేడం, సుష్మా మేడం కూడా బ్యూటీ మేడం కూడా అది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎలాంటి సమస్య ఉన్నా కూడా కాన్ఫిడెంట్ గా ఇవ్వచ్చని ఆ మేడం కూడా చెప్పిండ్రు మేడం. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం, పద్మ మేడం అన్మ్యూట్ చేస్తానని మాట్లాడండి మేడం. పద్మ మేడం, పద్మ మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది, మాట్లాడండి మేడం. మేడం స్వప్న మాంకారి కృష్ణమూర్తి, స్వప్న మేడము. ఓకే, మాంకాళి స్వప్న కృష్ణమూర్తి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ వచ్చేసి స్వప్న కృష్ణమూర్తి, మ్యాప్లైన్ బల్గుల శ్రీనివాస్ సార్, జనగమని చేస్తాం. సౌండ్ తక్కువ పెట్టినాను, సారీ లీడర్స్. పిల్లలు, నేను స్పిర్లినా గురించి చెప్పాలనుకుంటున్నా మేడం. నేను కూడా యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా వండర్ఫుల్. ఇది ఏంటి అంటే GHFCA కోషర్ అలాల్ సర్టిఫికెట్ కూడా 100% ఇది వెజిటేరియన్ అని ధృవీకరించబడింది. ఈ స్పిర్లినా ఒక చిన్న నీటి మొక్క. ఎందుకంటే ఇది వసంత ఆకారపు నాచు లాగా ఉంటుంది. స్పిర్లినా అనే పేరు కలదు దీనికి. న్యాచురల్ గా 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రీన్ ఆల్గే రూపాన్ని ఇచ్చింది. వాతావరణంలో ఆక్సిజన్ ని ఉత్పత్తి పెంచుతుంది. 1974 వరల్డ్ కాన్ఫరెన్స్ యునైటెడ్ నేషనల్ వారు ప్రకటించింది. భవిష్యత్తులో ఉత్తమమైన ఆహారాన్ని అందిస్తుంది. ఇది 1000 కేజీల పండ్లు లేదా కూరగాయలలో ఉండే పోషకాల్లో 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. అనారోగ్యం మరియు వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించే ఒక ముఖ్యమైన పోషకాలు స్పిరులినా నుండి ఉంది. క్యారెట్ల కంటే స్పిరులినాలో 25 రెట్ల ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది.
పూర్తిగా ప్రోటీన్ స్పిర్లినా 50.2-75% మనకు ప్రోటీన్ మరియు ఎన్నో 18 ఎసెన్షియల్ అమోనియా యాసిడ్లతో కూడి ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా సహాయపడుతుందని. అరుదైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల్లో ఒకటైన గామా లినోన ఆమ్ల స్పిర్లినాలో ఉంటుంది. స్పిర్లినాలో పొటాషియం, కాల్షియం, క్రోమియం, రాగి, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఏంటంటే బచ్చల కూరల కంటే స్పిర్లినాలో ఐరన్ శాతం అనేది 5.5 to 8% రేట్లో ఎక్కువ ఉంటుంది. మనం ఇది ఎవరెవరు తీసుకోవచ్చు అని అంటే స్పిర్లినా ఎందుకు తీసుకోవాలి, దీనికి ఒక 5 కారణాలు ఉంటాయి. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్లు ప్రొడక్షన్లను అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు అలాగే శరీరాన్ని బలపరుస్తుంది, శరీరం యొక్క జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీరాన్ని లోపల నుండి శుభ్రంగా ఉంచుతుంది. మనకి ఇది 5 రకాలుగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఇది ఏంటంటే మనం ముందు ఫ్యూచర్లో క్యాన్సర్ను రాకుండా కాపాడుకోవచ్చు ఇది అని చెప్పొచ్చు మేడం. నేను వాడుతున్నాను, చాలా ఎనర్జీగా ఉంటాము. మనం మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ దాకా ఎనర్జీగా ఉంటుంది అని నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ బాగుంది. బ్యాక్ ద హోస్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్పెరిలిన్ అనేది సముద్రంలో ఉన్న నాచు మొక్కతోని తయారు చేశారు మేడం. ఇది థైరాయిడ్ ఉండే వాళ్ళు వాడొద్దు. ఇది మల్టీవిటమిన్ అనమాట. ఇది నాసాకు వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తారని మొన్న సార్ చెప్పిండ్రు కదా. ఇది మల్టీవిటమిన్ అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సుష్మిత మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సుస్మిత, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఆమ్లా గురించి చెప్తున్నాను. ఇది 3000 సంవత్సరాల నుండి ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. ఇది 2 నారింజ పండ్లతో సమానము. దేవుడు మనకు ప్రకృతిలో ప్రసాదించిన గొప్ప ఈ సంపదగా దీన్ని చెప్పవచ్చు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండు కంటే 20 రెట్లు సి విటమిన్ అధికంగా ఉంటుంది. దీనితో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కెరటిన్, ప్రోటీన్, ఫోలిక్, సోడియం, ఫైబర్ ఉంటాయి ఇందులో. కావున దీనిని ఆరోగ్య సిరి సంపద అని కూడా పిలుస్తారనమాట. దీనిని ఉసిరి, జామ, నారింజతో తయారు చేస్తారు. వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గుండెల్లో మంట తగ్గిస్తుంది, బాడీని కూల్గా ఉంచుతుంది, కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. యాసిడిటీని కూడా ఇది తగ్గించడం జరుగుతుంది. అందరూ వాడవచ్చు. అన్నం తిన్న తర్వాత వాడాలి, వేసుకోవచ్చు. 1 కానీ 2 కానీ వేసుకోవచ్చు. ఇది సి విటమిన్ మనకి దీనివల్ల లాభాలు ఇవి. ఓకే మేడం. ఈ ఆమ్ల మేడం మేము కూడా వాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది శీతాకాలం కాబట్టి ఆమ్ల ప్రతి ఒక్కరు వేసుకోవాలి మేడం. సీజనల్ గా వచ్చిన దగ్గు, జలుబు నుండి కూడా మనం రక్షించుకోవచ్చు అనమాట. సత్యమ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మరి నేను అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సత్యం. శాంతిశంకర్ మేడానికి గుడ్ మార్నింగ్. రావుతయ్య సార్ గుడ్ మార్నింగ్ మేడం. నేను జ్ఞానధర్మ గురించి చెప్పాలనుకున్నా. అంటే ఈ సప్లిమెంట్ దేంతో తయారవుతుందంటే మన జామకాయ, మన ద్రాక్ష, దాంతో తయారవుతుంది మేడం. ఇది ఎక్కువ శాతము మన లివర్కు చాలా మంచిగా పనిచేస్తుంది.
మనకు రెండోటి మన బాడీలో మన శరీరానికి మన చాలా మాత్రము నరానికి అనేది చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్లస్ మన ప్లేస్కి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది 200 సంవత్సరాల చరిత్ర మేడం దీనికి. ఇది ఎక్కువ శాతము గ్యానోడర్మ్ అనేది ఒకప్పుడు పురాతకాలము చాలా మాత్రము రాజులు దీన్ని చాలా భద్రంగా ఉంచుకునే వాళ్ళంట. ఇదేంటంటే మన సావుకు ఎంత దగ్గర పోయినా కూడా ఇది దాన్ని మన సావు అనేది ఒక కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. దీనికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది మేడం దీనికి. ఇది మా హస్బెండ్ వాడతాడు. షుగర్ వచ్చిండే, షుగర్ గురించి వాడుతున్నాం దీంట్లోని. కానీ లివర్కి మాత్రం చాలా మంచి పని చేస్తుంది. ఇది పూటకి ఒకటే 2 వేసుకోవచ్చు మేడం గ్యానోడర్మ్. థ్యాంక్ యూ మేడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ హోస్టింగ్ బాగుంది సుమలత మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు సప్లిమెంట్ వాడిన వాళ్ళది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే, అది లీడర్ సప్లిమెంట్స్ మీరు యూజ్ చేస్తున్నారు కదా రోజు, దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి. సుష్మా మేడం మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు వెరీ గుడ్ సుష్మా. నేను తిరుమల గురించి మాట్లాడుతున్నాను. నా అప్లైనర్ వచ్చేసి ది గ్రేట్ దివ్య మ్యామ్. గుడ్ మార్నింగ్ ఎవరివన్ లీడర్. నేను కోల్డ్ కోసం పంచతులసి ఇంకా రెస్పో కేర్ అనేది తీసుకున్నాను. సో డైలీ నేను మార్నింగ్ వామ్ వాటర్ లో వేసుకొని తీసుకుంటాను పంచతులసి. ఇంకా అంటే మార్నింగ్ తిన్న తర్వాతకి రెస్పోకే టాబ్లెట్ అనేది ఒకటి వేసుకుంటా. సో నాకు అంటే ఇంతకు ముందుకు కోల్డ్ అనేది ఎవ్రీ సీజన్, వింటర్, సమ్మర్, ఏ సీజన్ అయినా కోల్డ్ అనేది వస్తూనే ఉంటుండే. అట్లీస్ట్ ఒక 20 days అయినా సఫర్ అవుతుండే. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇట్లా వాటర్ కాడడం అట్లా అవుతుండే. కాకపోతే ఇప్పుడు అసలు ఇంత చలికి కూడా సర్ది అనేది లేదు, బికాస్ ఆఫ్ పంచతులసి. అంటే అది వేసుకున్నాక రిజల్ట్ తెలిసింది. ఎప్పుడు అంత సఫర్ అయ్యేదాన్ని ఇప్పుడు అవి వాడుతున్నప్పుడు తెలుస్తుంది అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, మన బాడీ రిజల్ట్ ఎలా చేంజ్ వచ్చింది అనేది. సో నేను వాడిన 2 products, సో నాకు రిజల్ట్ వచ్చింది. సో బెస్ట్ అది ఇన్ వింటర్ లో వాడుకోవడానికి, అందరికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా వాడచ్చు, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఇంకా ముసలోళ్ళు చాలా మంది వాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. రెస్పో కేర్ అనేది లంగ్స్ ను దాంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అది చేస్తుంది మేడం. పంచతులసి ఇది సర్ది అది దగ్గు గిట్ట రాకుండా చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. హర్షవర్ధన్ సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను రెగ్యులర్ గా విటమిన్ సి స్ప్రే అనేది యూజ్ చేస్తాను. రెగ్యులర్ గా బయటకు తిరుగుతాను కాబట్టి ఈ స్ప్రే అనేది యూజ్ చేస్తున్నాను. నాకు ఇది దేనికి పనిచేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మరియు ఏదైనా ఏమంటారు బోన్ నారోస్ అలాంటి ఏమైనా ఉంటే బోన్స్ ని గట్టిపరుస్తుంది. మరి స్కర్వీ ప్రోటీన్ అనేది పెంచుతుంది బాడీలో. స్కర్వీ ప్రోటీన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఆ స్కర్వీ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఒక వ్యాధి అన్నట్టు, ఆ వ్యాధిని తగ్గిస్తుంది. అందుకు నేను ఇది ప్రోటీన్ వాడుతున్నాను. బాగా మంచిగా ఉన్నాయి బెనిఫిట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్. సార్ స్వప్న మేడం మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ మేడం. లీడర్స్. నా పేరు స్వప్న, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నా అప్లైన్ వచ్చేసి సుష్మిత మేడం అండ్ సుమలత మేడం.
నేను ఫెయిర్నెస్ క్రీమ్ గురించి డెమో చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ తను చెప్పేసింది అని చెప్పేసి ఊరుకున్నాను ఇంకా. ప్రతి ఒక్క దాంట్లో ఒక పాయింట్ అనేది ఉంటది, చేయండి. కొద్దిగా చేయాలా? బ్యాక్ కెమెరా పెట్టుకొని చేయండి. ఓకే. అయితే ఇది మన ప్రోడక్ట్ వచ్చేసి వెస్టేజ్ ప్రోడక్ట్ వచ్చేసి అష్యూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఇది వచ్చేసి అదర్ ప్రోడక్ట్ అన్నట్టు, ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ రెండిటి మధ్య తేడా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ. క్లియరా మేడం? ఓకే, క్లియర్ మేడం, చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మన వెస్టేజ్ ప్రొడక్ట్ అసూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. ఇది ఇక్కడ వైపు పెడుతున్నాను. దీనికి తేడా ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో తేడా చూపించడానికి మనకి నిమ్మకాయ అవసరం అన్నట్టు. నిమ్మకాయలో ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో నుండి కెమికల్స్ ని బయటకు తీస్తుంది అన్నట్టు. ఈ నిమ్మకాయని ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ పైన వేస్తున్నాను ఫస్ట్. ఓన్లీ 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ మన వెస్టేజ్ ప్రొడక్ట్ దానిపైన కూడా వేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఫెయిర్ అండ్ లవ్లీ మేడం ఇది. ఓకే ఓకే మేడం. ఇక్కడ ఇది ఏమవుతుందంటే అంత పగిలిపోయినట్టు అవుతుంది, క్రీమీగా రావట్లేదు అన్నట్టు ఇది. ఎందుకంటే దీనితో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇలా విడిపోయినట్టు అవుతుంది అన్నట్టు, విరిగిపోయినట్టు అవుతుంది. అదే మన ప్రోడక్ట్ అయితే చూడండి ఇక్కడ చూడండి మంచిగా క్రీమీ లాగా తయారవుతుంది అన్నట్టు. ఇలా ఇది చూడండి, క్లియరా మేడం? కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి ఇది క్రీమీగా తయారైంది. ఇదైతే మొత్తం ఇక విరిగిపోయినట్టు అయింది మొత్తం. ఎందుకంటే దీంట్లో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇలా అయ్యింది. మన దాంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇప్పుడు మనకి పాల మీగడ ఉంటుంది చూడు, అలా తయారైంది అన్నట్టు ఇప్పుడు ఇది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి అలా ఉంది. అందుకనే మన అష్యూర్ కాంప్లెక్స్ ఫెయిర్నెస్ క్రీమ్ ని వాడొచ్చు. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది ఫెయిర్నెస్ గా తయారవుతుంది. మళ్ళీ మన ఫేస్ పైన ఏవైనా మచ్చలు, నల్లటి మచ్చలు ఏవైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది మేడం. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. మీ హోస్టింగ్ చాలా బాగుంది. ఓకే. అలాగే నేను ఇంకా రెస్పోకేర్ కూడా వాడుతున్నాను. ఏంటంటే నాకు ఎలర్జీ ఉంది, బాగా డస్ట్ ఎలర్జీ ఉంది. మార్నింగ్ లేచినప్పటి నుండి నాకు తుమ్ములు వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఇది వాడడం వల్ల ఏమైందంటే కొంచెం తుమ్ములు తగ్గాయి, కొంచెం బాగానే ఉంది మేడం. అలాగే పంచ తులసి కూడా వాడుతున్నాను. దగ్గు అలాంటివన్నీ ఇప్పుడు బాగానే ఉంది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ విజయభారతి మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే మాట్లాడండి మేడం. పవిత్ర. గుడ్ మార్నింగ్ లీడర్స్. మాట్లాడదాం అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే ఎవరు మాట్లాడుతారో ఏం చేస్తారో తెలియదు కాబట్టి మాట్లాడదాం అనుకున్న వాళ్ళు, ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. పొద్దున్న లేస్తే మనం వాడే సప్లిమెంట్స్ గురించే కదా, బట్టి పట్టాల్సిన అవసరం లేదు, పెన్ను మీద పేపర్తో రాయాల్సిన అవసరం లేదు. స్వప్న మేడం చూడండి డెమో ఎంత బాగా చేసిరో, క్లియర్ క్లిష్టగా కళ్ళ ముందర కట్టినట్టుగా మంచిగా ఉంది. కొత్త లీడర్. మరి మనం ఇన్ని రోజులు వాడుతున్నాం కదా సప్లిమెంట్స్, వాటి గురించి చెప్పనీకి ఏం ప్రాబ్లం చెప్పండి.
ఇంకా చాలా మంది లీడర్స్ వీడియోలు ఆఫ్ చేసుకొని ఉన్నారు, మరి చీకట్లో ఏం చేస్తున్నారో ఏమో. వీడియోలు ఆన్ చేసుకుంటే ఒకరికొకరు గుర్తుపడతాం, పలానా దిక్కు ఏదైనా మీటింగ్ కనపడ్డా పలానా మేడం అట్లనన్నా రికగ్నిషన్ కావాలి కదా. వీడియోలు ఆన్ చేసుకుంటే గుర్తుపడతారు, ఎక్కడ పోయినా పలానా సార్ పలానా మేడం, మేడం మీరే కదా మేడం, ఎట్లనో ఒక తిరిగి గుర్తుపడతారు. వీడియోలు ఇప్పుడు అరిబరి ఉదయం అరిబరి అయితే ఎట్లా చెప్పండి లీడర్స్? టైం పాస్ కోసము రావట్లేం కదా. టైం వేస్ట్ చేసుకోవడం కోసం ఇట్లా రావాల్సిన అవసరం లేదు, టైం పాడవుతుంది. మీటింగ్లు 2 ఇయర్స్ ఇన్కమ్ పరిగెత్తుతున్నారు జనాలు. మనం జూమ్ లో కూర్చొని వీడియోలు ఆన్ చేసుకోపోతే ఏమిటి చెప్పండి? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది, రోజులు గడిచిపోతున్నాయి. మనలో గ్రోతింగ్ వచ్చిందా? మనం ఎంత దూరం పోతున్నాం? ఇన్ని రోజులు జూమ్ అటెండ్ అయినాం, ఏం నేర్చుకున్నాం, ఏం వచ్చింది? నా తరపున ఎంతమంది జూమ్కి వస్తున్నారు? సీరియస్ గా చేద్దాం. వీడియోలు ఆన్ చేసుకుంటే చాలా బాగుంటది. వీడియోలు ఆన్ చేసుకోండి. ఎవరైతే సప్లిమెంట్స్ గురించి చెప్పాలనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి చక్కగా మాట్లాడండి. ఎవరి కోసం? ఇది మన కోసమే. ఎందుకంటే కొత్త లీడర్స్ వస్తారు. మనం మాట్లాడిన సప్లిమెంట్స్ గురించి అంటే ఎవరు ఒకరు మాట్లాడినాక ఒకరు మాట్లాడితే ఏమనుకుంటారో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ పాయింట్ ఉంటుందో తెలియదు కదా. ప్రతి ఒక్కరూ మనం యూజ్ చేస్తున్నాం, యూజ్ చేసి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్, చాలా క్వాంటిటీ దమ్మున్న ప్రొడక్ట్. మనకి అర్ధరాత్రి లేచి అడిగినా చెప్పేంత దమ్ముంది మన ప్రొడక్ట్ లో. ఇంకా ఎందుకండి? వీడియోలు ఆన్ చేసుకోండి, మాట్లాడితే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. లీడర్స్ పేరుని పిలవాలంటే మేడం కూడా ఇబ్బంది అవుతుంది కదా. హ్యాండ్ రైజ్ చేస్తే చక్కగా ఎమ్మటే పలానా మేడం హ్యాండ్ రైజ్ చేసిన ఎమ్మటే పిలుస్తారు. చూద్దాం ఎవరెవరు గ్రేట్ లీడర్ చూద్దాం. ఇప్పుడు ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో, సక్సెస్ఫుల్ లీడర్ ఎవరైతారో, నేనున్న మేడం అని ముందుకు ఎవరు వస్తారో చూద్దాం. లీడర్స్ మరి గ్రేట్ లీడర్స్ ముందుకు వస్తారు అనుకుంటున్నా. సారీ మేడం, మహేశ్వరి పూజారి 2. సారీ మేడం, మరి ఎందుకో మేడం సారీ చెప్తున్నారు. పర్వాలేదు మేడం, అంటే మేడం వేరే పరిస్థితిలో ఉన్నారట్టుంది, అందుకని సారీ మేడం అని చెప్తున్నారు. పర్వాలేదు మేడం, అలాంటి పరిస్థితులలో ఉంటే నో ప్రాబ్లం మేడం. చూడండి గ్రేట్ లీడర్స్ ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసిరు. ఇంకా రావాలి మేడం. ఈలో పిలవండి, అందరు హ్యాండ్ రైజ్ చేస్తారు. కన్వర్టేషన్ మాట్లాడండి సార్. శ్రీనివాస్ సార్, బల్గుల శ్రీనివాస్ సార్. మేడం శ్రీనివాస్ సార్ హ్యాండ్ రైజ్ చేయలేగా. పవిత్ర మేడం మీకు పవిత్ర మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. మేడం సుమలత మేడం హ్యాండ్ రైజ్ చేసిన లైన్ వైజ్ గా పిలవండి మేడం. లైన్ వైజ్ గా పిలవండి. ఎవరు స్టార్టింగ్ ఉన్నారు లైన్ వైజ్ గా పిలవండి. ఎందుకంటే ముందు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చూడకుండా జర చూసి చూడండి. ఓకే మేడం, కంటిన్యూ. పవిత్ర మేడం మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వినిపిస్తుంది. మార్నింగ్ అందరికి. నా పేరు పవిత్ర, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ప్లస్ మా అప్లైన్ వచ్చేసేసి యాదయ్య సార్, సుమలత మేడం అండ్ రవితేజ సార్. సో నేను ఐ సప్లిమెంట్స్ వాడుతున్నా. ఇంతకుముందు అంటే ఫాదర్ కి కొంచెం ఐస్ లో నుంచి వాటర్ వస్తుండే, ప్లస్ ఐస్ స్పెట్స్ ఉండే. సో ఐ క్యాప్చర్ వల్ల వాడడం వల్ల సో స్పెట్స్ పెట్టుకుంటలేడు ఇప్పుడు, ప్లస్ ఐస్ లోంచి వాటర్ కూడా రావడం లేదు. సో ఇది వాడడం వల్ల ఏంటంటే మన ఐస్ లో ఉన్న రెటీనాని కొంచెం యాంటీ ఆక్సిడెంట్ అట్లా ఇంప్రూవ్ చేస్తారనమాట. ప్లస్ డ్రై ఐస్ కి, ప్లస్ ఏమైనా డిసీజెస్ ఉన్నా అంటే ఐస్ లో ఉన్న డిసీజెస్ అంటే పెనుగ్యులా, ప్లస్ గ్లూకోమా, డ్రై ఐస్ కి, ప్లస్ మన ఐస్ లో ఉన్న పోర్షన్ అన్ని తక్కువ చేస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్ ఆపర్చునిటీ. మేడం చాలా చక్కగా మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ ఆప్షన్స్ మాట్లాడండి. సార్ శ్రీనివాస్ సార్.
మహేశ్వరి మేడం మాట్లాడే సార్ శ్రీనివాస్ మహంకాళి సార్ కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి మేడం, కృష్ణమూర్తి సార్. వాళ్ళు మాట్లాడండి మేడం. ఓకే ఓకే చూడండి. వాళ్ళు మాట్లాడిండ్రు. ఓకే ఓకే. విజయభారతి మేడం మహేశ్వరి మీకు మేడం ఉంది. మహేశ్వరి మేడం మహేశ్వరి మేడం హ్యాండ్ రైజ్ చేసి చూడండి. మహేశ్వరి మేడం మాట్లాడండి మేడం. మహేశ్వరి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్స్ మాట్లాడండి మేడం. మహేశ్వరి మేడం మాట్లాడండి. ఓకే మేడం మాట్లాడండి. ఓకే ఓకే ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడే వచ్చిన ఇంటికి ఫాస్ట్ గా. ఫుడ్ క్రంచ్ గురించి చెప్పిన కదా తువ్వల. నేను వాడేది సప్లిమెంటరీ అది నాకు తెలుసు. ఇవి ఏమంటారు ఫిట్స్ గురించి. అయితే ఫిట్స్ అయితే నాకు తగ్గినాయి. ఇప్పుడు నేను మనం ఇప్పుడు చలికాలం కదా, మాకు ఫిట్స్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, నరాల ప్రాబ్లం. అంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అది ఎప్పుడైతే అది పోదు కానీ నరాల ప్రాబ్లం ఉంటుంది. ఇంకేంటంటే కొంచెము తిమ్మిరిలాగా ఉంటుంటాయి ఈ వెదర్ కి. నేనేం వాడుతున్నా అంటే క్రిల్ ఆయిల్ అయినా ఎలాజినైన్ ఈ రెండు తీసుకుంటాను. ఈ మధ్యాహ్నం తినే మధ్యలో వేసుకుంటా. ఇది మార్నింగ్ షర్టే తాగుతాను. ఈ రెండు తీసుకుంటాను. ఇంకా ప్లస్ కొలాజిన్ వేస్తాను మార్నింగ్ మోకాల నొప్పికి. ఇది కుర్కుమెన్ ప్లస్ దేనికంటే ఇప్పుడు సర్దికి కూడా వాడొచ్చు ఇది అందరూ. అంటే కొంచెము సర్ది అయినప్పుడు మనకు లోపల ఫీవర్ లాంటిది ఉంటది అనమాట. లైట్ గా ఫీవర్ ఉండదు, ఫీవర్ లాంటిది వేసుకుంటే సర్దితో పాటు అది కూడా మనకి వెళ్ళిపోతుంది. మనకు ఏంటంటే హెల్త్ కొంచెం హల్కాగా ఉంటది. ఇట్లా బరువు అనిపించదు. సర్ది ఉన్నా కానీ బరువు అనిపించదు, తల అని బరువు అనిపించదు అనమాట. ఈ క్రూకమెన్ ప్లస్ వాడొచ్చు. ప్లస్ మార్నింగ్ నూనె వేసుకుంటాను మార్నింగ్ అండ్ నైట్. ఇది మనకు డైజెషన్ కి ఏదో తిన్నా ఆయిల్ తిన్నా ఏదైనా తిన్నా కానీ చాలా మంచి పని చేస్తుంది. నా ఫీడ్బ్యాక్ అయితే చాలా మందికి ఫిట్స్ గురించి, నేను ఫిట్స్ కోసం ఇందులోకి వచ్చినా కదా సప్లిమెంటరీ వాడుతున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉన్నది. కొంచెం బయట ఉండే అందుకే ఒక ఫుడ్ ప్యాచ్ గురించి చెప్పిన. ఆ ఫుడ్ ప్యాచ్ కూడా నేను వాడతాను. బాక్స్ ని బయట ఉండి ఇవన్నీ తీసుకొచ్చి చెప్తున్నాను, పైకి వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం, శాంతి మేడం, సెకండ్ టైం ప్రయాణించినందుకు. ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ. టేబుల్ లేవే, కుర్చీ లేవు. విజయభారతి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్స్ మాట్లాడండి మేడం. లైట్ లైట్ భారతి ఉంది. విజయభారతి మేడం ఇది లైట్ బంద్ చేయి ఎందుకు చాలు నాకు ఒక లైట్ కదా. మేడం మీరు మ్యూట్ చేసుకోండి మేడం. కుర్చీ లేదా కింద ఉందా? సార్ మ్యూట్ చేయండి సార్. మేడం మ్యూట్ చేయండి. మహేశ్వరి మేడం మీరు ఛాయా నేనా మేడం? 1 సెకండ్. ఛాయ్ మాకు కూడా పెట్టండి మేడం. ఛాయ్ మాకు కూడా పెట్టండి. గుడ్ మార్నింగ్ మేడం. క్లియర్ మేడం, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ మేడం. ఏమవుతుందా? గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ మేడం. వాయిస్ క్లియర్, కంటిన్యూ మేడం. విజయభారతి మేడం కంటిన్యూ. తులసి మందు మేడం, జలుబుకి కానీ దగ్గుకు కానీ మంచిగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి పూర్తి నొప్పుల మందు మంచిగా పనిచేస్తుంది. ఇదేమో మరి కాళ్ళకి మందు టూపు పలుగుతే రాసుకుంటున్నాం. ఇది కూడా ఓకే అండి. అన్ని ఇవాళ న్యూస్లు అయితే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు మాకు తెలిసిన వరకు అయితే చెప్పాము. పిల్లగాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది అండి. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు ఇంట్లో, కొద్దిగా ఇబ్బంది అయ్యి న్యూస్ కొద్దిగా వినలేదండి. ఇన్న వరకు మాకు తెలిసిన వరకు చెప్పామండి.
హాయిలు సూపర్ కానీ మేడం. అన్ని పర్వాలే అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్. మీకు వచ్చినట్టుగా మాట్లాడారు. సూపర్ మేడం. ఫుడ్ క్రీము, వెస్కేర్ బాంబు, ఎక్సలెంట్ చెప్పారు మేడం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మీ అప్లైన్ ఎవరు? ఒక్క నిమిషం మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసాం మేడం. మీ అప్లైన్ ఎవరు మేడం? మీ అప్లైన్ ఎవరు? సెవెంత్ మేడం గారు మేడం. సూపర్ సూపర్ శ్రవంతి మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్. మాది రాంపురం, కొత్తగూడెం జిల్లా. ఓకే ఓకే మేడం, సూపర్, ఎక్సలెంట్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. అలాగే వాడుతున్నది, యూజ్ చేస్తున్నది ఖచ్చితంగా వేరే వాళ్ళకి ప్రమోషన్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అర్థం అయిపోద్ది. ఓకే మేడం, సరే సూపర్ మేడం. ఫుడ్ క్రీమ్ అనేది. ఓకే మేడం, సరే మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృపావతి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. కృపావతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్. మా అప్లైన్ వచ్చేసి శ్రవంతి మేడం. నా పేరు కృపావతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మేము పంచతులసి వాడాము, చాలా బాగుంది. మళ్ళీ ఈ ఒళ్ళు చర్మం అనేది పగలపోకుండా క్రీమ్ ఒకటి వాడుతున్నాము, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సరే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. దామోదర్ మేడం హ్యాండ్ రైజ్ చేసుకోవాలి చూడండి మేడం. గుడ్ సార్, మార్నింగ్ మేడం. శ్రీనివాస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, నాకు ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు వచ్చేసి బలుగుల శ్రీనివాస్, నేను జనగాం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ వచ్చేసి ఆంజనేయులు సార్, గ్రూప్ మెంటర్ వచ్చేసి దివ్య మేడం. ఈరోజు మీరు సిడి అనేది టెస్టిమోనీస్ అనేది చాలా మంచిది సెషన్ అనేది మీరు తీసుకున్నారు. కాకపోతే నేను ఇప్పటిదాకానే మీరు పిలిచారు కానీ కొంచెం నేను రెడీ లేక ఆగిపోయాను. థ్యాంక్ యూ. నేనైతే చాలా సప్లిమెంట్స్ వాడుతున్నాను. అలోవెరా ప్లస్ ఆమ్లా ప్లస్ టాక్సిక్లిన్. మా మిస్సెస్కి కూడా కిడ్నీ హెల్త్ ప్లస్ మనకు గుండె ఆరోగ్యంగా, మనము నిద్రపోయినా కూడా నిద్రపోని యంత్రం మన బాడీలో ఏదైనా ఉంది అంటే గుండె. ఎలర్జీ 9 మొన్ననే ప్యాకెట్ అయిపోయింది. ఎలర్జీ 9 Q10 ప్లస్ క్రిల్ ఆయిల్. మనకు మన నిద్రపోయినా కూడా అది పని చేస్తూనే ఉండాలి. అది లబ్డబ్ అని కొట్టుకుంటేనే మనం ప్రాణంతో ఉంటాం. కాబట్టి సరే, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినా కొన్ని రోజులైనా దాన్ని భరించవచ్చు. కానీ మన రక్తము, మన గుండె మంచి వ్యవస్థ పనిచేస్తేనే బాగుంటుంది. కాబట్టి ముందుగానే నేను కూడా కొన్ని తీసుకొచ్చుకొని వాడుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎలర్జీ 9 ప్రయోజనాలు ప్లస్ Q10 కానీ మనకు చాలా మేలు చేస్తాయి. అంటే యాంటీ ఆక్సిడెంట్లను నియంత్రిస్తాయి, ప్లస్ రక్తము గడ్డగట్టకుండా చేస్తుంటాయి. కాబట్టి అట్లా ప్రతి ఒక్క సప్లిమెంట్స్ మన దాంట్లో కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా ఎన్ని రకాలుగా సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయంటే, ఏ సప్లిమెంట్స్ అయినా కూడా మనకి ఏమి హాని కలగజేయవు. అంటే పశువులకు కానీ మనకు కానీ అలాంటి ఎఫెక్ట్ అనేది కాదు. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమంటారు అంటే, మనకి ఇవి వేసుకుంటే ఎఫెక్ట్ అయితే ఎట్లా, ఇందులో ఏం కెమికల్ ఉందో అని చెప్పి మాకు వాపస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి మనం ఫస్ట్ వేసుకొని మనం బాగుంటేనే ఆదాయం సంపాదించుకోవడం అనేది తర్వాత విషయం.
కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం సప్లిమెంట్స్ వాడాలి. ఎందుకంటే బయట ఉన్న సప్లిమెంట్స్ మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి ఎంత మెడిసిన్ ఎంత కెమికల్స్ ఉంటుందో మనకు కూడా తెలుసు. చాలా వరకు కిడ్నీ హెల్త్ పెయిన్ కిల్లర్స్ మనం వాడితే అది ఉన్నకాడికి కిడ్నీనే తీసేస్తుంది అని డాక్టర్లు కూడా యూట్యూబ్లో కూడా చెప్తున్నారు. కాబట్టి మనము మన సప్లిమెంట్స్ను వాడుకుందాం, మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి కూడా థ్యాంక్ యూ మేడం. సుమలత మేడం. అదే సార్, ఈరోజు కొత్త పాయింట్ ఏంటంటే అది ఏదైనా నొప్పులై గోళీలు వేసుకుంటే కిడ్నీలు అనేది ఖరాబ్ అవుతాయి. మన దగ్గర బాడీని డ్యామేజ్ చేసే సప్లిమెంట్స్ అనేది ఏవి లేవు, అన్ని మంచిగా అనేది చెప్పిండు సార్. థ్యాంక్ యూ సార్. భారతి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి భారతి, నేను అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నా. మా అప్లైన్ వచ్చి సత్యమ్మ మేడం, రవితేజ సారు. మేడం నేను రోజు పంచతులసి వాడుతున్నా మేడం. పంచతులసి సర్దికాలం అందరికి జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నవి. ఇది గోరువెచ్చని నీటిలో 3 డ్రాప్స్ వేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వాడితే ఈ జలుబులు తగ్గుతున్నాయి 3 రోజులలో. ఈ పంచతులసి చాలా బాగా పనిచేస్తుంది, దమ్మున ప్రోడక్ట్ వెస్టేజ్ది. తర్వాత వచ్చేసి నేను ఐ సపోర్ట్ వాడిన మేడం. నాకు ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు గారేది, కళ్ళు మసకగా అనిపించేది. ఐ సపోర్ట్ వాడడం వల్ల అవి తగ్గినవి. చాలా మంచి ప్రోడక్ట్ మేడం. తర్వాత వచ్చేసి ఫెక్స్ ఆయిల్ వాడుతున్నా మేడం. ఇప్పుడు ఫెక్స్ ఆయిల్ మన గుండెకు లివర్ చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది, గుండె చుట్టూ ఉండేది కరిగిస్తుంది. ఫెక్స్ ఆయిల్ ఔషధ గింజలతో తయారవుతుంది. ఇది దీంట్లో ఒమేగా 3 ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ హోస్టింగ్ బాగుంది, సూపర్ మేడం. సెక్షన్ ఇలాంటి సెక్షన్ పెట్టడం వల్ల కొన్ని అందరూ తెలుసుకుంటారు ప్రోడక్ట్ గురించి. థ్యాంక్ యూ మేడం. విష్ వెల్. థ్యాంక్ యూ మేడం. మీరు వాడే సప్లిమెంట్స్ గురించి బాగా చెప్పిండ్రు. శివదాస్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. శివదాస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఇలా వస్తలేదు మేడం, ఇలా ఆన్ చేయడానికి వస్తలేదు. వస్తలేదు, వాళ్ళు పన్నారు. ఓకే. నేను గోదావరి మాట్లాడుతున్నా, దేశాయపేటకించి. ఓకే, మాట్లాడండి. నూనె వాడుతున్నాం మేడం. వాయిస్ లేదు, మాట్లాడండి. నూనె వాడుతున్నాం మేడం, నూనె ఆయిల్. చెప్పండి మేడం. మేడం చెప్పండి. నూనె మేడం నాకు రాదు. ఓకే, మళ్ళీ చూద్దాం మేడం దాన్ని. నూనె ఓకే. చిన్నారావు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్. చిన్నారావు సార్. చిన్నారావు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి. శ్రీలత ప్రశాంత్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. శ్రీలత ప్రశాంత్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. సో ప్రజెంట్ నేను ఆయిల్, బాడీ సోప్స్, ఫేస్ క్రీమ్స్ ఇవి వాడుతున్నాను. సప్లిమెంట్స్ ఏం లేవు ప్రజెంట్. సో ఇవైతే ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశాను.
సో బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయని అనుకుంటున్నాను. నేను ఈ టీంకి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే మేడం. సుమప్రియ మేడం మీకు అన్మ్యూట్ యాక్షన్ ఇస్తున్నాను, మాట్లాడండి మేడం. సుమప్రియ దేవరాజ్ గుప్తా సార్ మేడం మీరు అన్మ్యూట్ యాక్షన్ ఇస్తున్నారు. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. మై అప్లైన్ వచ్చేసి రమేశ్వంతి మేడం. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. సప్లిమెంట్ గురించి మా బాబు చెప్తారంట మేడం, నాన్న చెప్తాను. గుడ్ మార్నింగ్ చెప్పండి. లీడర్స్. నా పేరు హరిత్. ఈరోజు నేను ఇన్విగో న్యూట్రియంట్స్ ప్రోటీన్ పౌడర్ గురించి చెప్తున్నా. ఇది మనకి విటమిన్స్, కాల్షియం అండ్ ఐరన్ ఇస్తుంది. ఇది మొత్తం 200 grams. అలాగే నేను గమ్మీస్ ని వాడుతున్నా. గమ్మీస్ నేను విటమిన్ సి వాడుతున్నా. ఇది విటమిన్ సి ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటి విటమిన్స్ వాడుతున్నా, ఎవరైనా వాడచ్చు. దమ్మున్న ప్రోడక్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ బేటా, చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ. రోజు ఎన్ని తీసుకుంటున్నావు గమ్మీస్? నాన్న నీ పేరు చెప్పు బేటా. హరిత్. వావ్ సూపర్ బేటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెస్టేజ్. ఓకే బేటా. ఈ రోజు నేను మాట్లాడ అంజయ్య ప్రేమలత సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుంది, మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. ఓకే మేడం, నేను జనం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు అంజయ్య. మా అప్లైన్ వచ్చేసి శ్యామల మేడం, గ్రేడ్ దివ్య మేడం గారు జూమ్ మెంటర్, శాంతి మేడం గారు గుడ్ మార్నింగ్, రవితేజ్ సార్ గుడ్ మార్నింగ్. శాంతి మేడం గారు ఇలాగా వార్నింగ్ ఇస్తుంది అందరికి, అంటే నా కోసం చెప్పినట్టే ఉంది వాస్తవానికి. దాంట్లో ఛార్జింగ్ లేక ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియో ఆన్ చేసుకోలేదు. శాంతి మేడం గారు గుడ్ మార్నింగ్. రవితేజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అయితే నేను ఇక్కడ ఇది వాడుతున్నా సార్, ఎయిర్ స్కిన్ నీ క్లాప్స్. అంటే నెత్తికి అదే చర్మానికి జుట్టు ఊడిపోకుండా, చర్మం ముడత రాకుండా బాగా ఇది తోడ్పడుతుంది. ఇది వేసుకోవడం వల్ల చర్మాన్ని కాపాడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మం మెరుగు కాపాడుతుంది. అంటే ఇది రోజుకు 2 ఉదయం సాయంత్రం వేసుకోవాలి. జుట్టు ఊడిపోదు, జుట్టు నల్లగా ఉంటుంది, ముఖం పైన ముడతలు కూడా రావు. బాగున్నా సార్, ఇది నాకు ఇది బాగా నచ్చింది, నేను వాడుతున్నాను. అదే ఇంకొకటి పంచతులసి కూడా వాడుతున్నాను. ఇంతకుముందు నాకు జలుబు, సర్ది ఇవన్నీ ఉంటుండే. ఇవి వాడినా కాంచి నాకైతే ఏంటి లేవు, ఇట్లాంటి సర్ది కానీ దగ్గే కానీ తుమ్ములే కానీ రావట్లేదు పంచతులసి వాడిన కాంచి. దీంతో పాటు సిఎండి కూడా వాడాను. సిఎండి, ప్యాక్సైల్ ఇవన్నీ వాడడం వల్ల నాకు ఆరోగ్యంగా బాగున్నాయి. అప్పుడు ఊరికే మెడికల్ షాప్కి వెళ్ళి సర్దికి దగ్గుకనే టాబ్లెట్ తెచ్చుకునేవాడిని, కానీ ఇప్పుడు వేసుకోవట్లేదు. నేను ఇవే వాడుతున్నా కాబట్టి నాకు ఆరోగ్యంగా బాగా పనిచేస్తున్నాయి. ఎవరైనా వాడచ్చు, ఎవరికైనా ఇప్పించచ్చు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి ఇవి. మళ్ళీ అలాగనే ఇంకొకటి ఎల్లాగ శ్రీనివాస్ సార్ చెప్పిండు, LRG9, అది కూడా వాడుతున్నాను. అంటే హెల్త్ కోసం, మన గుండె ఆరోగ్యం కోసం కూడా LRG9 కూడా వాడుతున్నాను. అలా ప్రతి ఒక్కటి మన దాంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు సుమలతను బాగా హోస్టింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. హెయిర్ అండ్ స్కిన్ ఈరోజు కొత్తగా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ వీడియోస్ ఎవరు ఆన్ చేసుకోలేరు సార్. సార్ మేడం ఎవరిని అంటున్నారు? సార్ ఎవరిని అంటున్నారు? ఇంకా నన్నేనా? ఇంకెవరు? మీ పని కాదు సార్, ఆన్ చేసుకుని వాళ్ళని అంటున్నాను సార్. ఓలా ఇద్దరం
రవితేజ సార్ ఆన్లైన్ చేసి చూడు మేడం. ఓకే ఓకే సార్. రవితేజ సార్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు రవితేజ అండి. ఈరోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్. ఎందుకంటే చాలా మంది చాలా మంచిగా మనం వాడుతున్న సప్లిమెంట్ గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. కొత్తగా హర్షవర్ధన్ సారు చెప్పడం, అనిత మేడం డెమో చేయడం, నెక్స్ట్ స్వప్న మేడం డెమో చేయడం, భారతి మేడం, నెక్స్ట్ మహేశ్వరి మేడం అయినా, తర్వాత మన సుప్రియ మేడం వాళ్ళ బాబు సూపర్ అసలు గమ్మీస్ గురించి, సుష్మా మేడం డెమో ఆమె వాడుతున్న పంచతులసి గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా ఎక్సలెంట్. అలాగే పవిత్ర మేడం ఐ సపోర్ట్ గురించి అసలు వండర్ఫుల్. ఇంత మంచిగా, ఎందుకంటే మనం మాట్లాడే కొద్దీ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది. మంచిగా మాట్లాడతాం. మేడం శ్రీలత మేడం అయితే ఈరోజే జాయిన్ అయ్యి ఈరోజే మాట్లాడుతుంది జూమ్లో. వండర్ఫుల్. అంటే మాట్లాడే కొద్దీ మనం మంచిగా ప్రతి ప్రొడక్ట్ గురించి పర్టికులర్గా మంచిగా మనం వాడుతున్నాం కాబట్టి ఆ నాలెడ్జ్ తీసుకుంటూ మంచిగా చెప్తాం అన్నట్లు. ఇంకోటి లీడర్స్, నేను వచ్చేసి గ్లూకోజోమైన్ వాడుతున్నా. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకున్నా, కానీ గ్లూకోజోమైన్ కొలాజిన్ 2 వాడడం వల్ల నాకు ప్రాబ్లం ఉందని అర్థమైంది. ఎందుకంటే మన ప్రొడక్ట్ గ్లూకోజోమైన్ వాడితే కొద్దీ మనకు పెయిన్స్ అనేటివి పెరుగుతాయంట. అయితే నేను వాడనప్పుడు ఏమనుకున్నా అంత అట్లేం ఉండకపోవచ్చులే అనుకున్నా, కానీ ఇదైతే రియల్గా ఏంటంటే నాకు పెయిన్స్ అనేటివి పెరిగినాయి, పెయిన్స్ వచ్చినాయి అన్నట్టు. దాని తర్వాత ఒక 5 to 6 days తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయింది. అంటే కొలాజిన్ గ్లూకోజోమైన్ వాడడం వల్ల కీళ్ళ నొప్పులు అనేవి, అంటే మన కీళ్ళలో కొలాజిన్ అనేది గుజ్జు తక్కువ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు అనేటివి వస్తుంటాయి. అంటే నాకు కరెక్ట్ టైంలో తీసుకున్నా అని నేను అనుకుంటున్నా. దాని తర్వాత నేను రెస్పోకేర్ వాడుతున్నా. రెస్పోకేర్ పంచతులసి. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇది కోల్డ్, అంటే వింటర్ సీజన్ కాబట్టి ఇంతకుముందు ఏంటంటే సిట్రజిన్ అలాంటివి వేసుకునేది. ఇప్పుడు సిట్రజిన్ తోటి మనకు పని లేదు. మన ఇంట్లో ఉన్న సప్లిమెంట్స్ తోటే రెస్పోకేర్ వాడడం వల్ల తుమ్ములు అనేటివి రావడం లేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. రెస్పోకేర్ వాడుతున్నా, పంచతులసి వాడుతున్నా, కాబట్టి తుమ్ములు అనేటివి రావట్లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఇంతకుముందు మార్నింగ్ లేచిన వెంబటే తుమ్ములు అనేటివి కంటిన్యూస్గా వస్తుండే. నాకు అనిపిస్తుండే ఏమేది ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటుండే, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అశుభం లాగా ఉంటుండే, కొంచెం కొంచెం గిల్టీగా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు అలాంటి ఫీలింగ్ అనేది లేదు. దానివల్ల మొత్తం క్యూర్ అయిపోయింది అన్నట్లు. అలాగే కొలెస్ట్రాల్ అంత సప్లిమెంట్స్ మాత్రం మనవి ఎక్సలెంట్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మంచిగా. ఇగో నేను ఐ సపోర్ట్ వాడుతున్నా. మీకు డౌట్ రావచ్చు నేను వాడుతున్నానా వాడతలేనా అని, కాకపోతే ఖచ్చితంగా వాడుతున్న ఐ సపోర్ట్ వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంది. ఇది ఓపెన్ చేసి ఉంది చూడండి. ఐ సపోర్ట్, రెస్పోకేర్, గ్లూకోజోమైన్ ఇట్లా వాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులకు రిజల్ట్ వచ్చింది. అంటే మనకు లోపల డిఫాల్ట్ ఉంది, అది క్యూర్ అవుతుంది. అంటే నెక్స్ట్ నాకు ప్రజెంట్ అయితే షుగర్ అలాంటిది అయితే ఏం లేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఉండొచ్చేమో అని గ్లూకోజోమైన్ కూడా వాడుతున్నా. అంటే ముందే వాడడం వల్ల మనకు రాకుండా ఫ్యూచర్లో బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా సప్లిమెంట్స్ అనేది ప్రతి ఒక్క సప్లిమెంట్స్ వాడుతున్నా. కాల్షియం వాడుతున్నా, తర్వాత క్రిల్లాయిల్ వాడుతున్నా. ఇవన్నీ వాడే సప్లిమెంట్సే. కొలెస్ట్రామ్, నోని, స్పెర్లినా. ఒక నిమిషం లీడర్స్. ఇవన్నీ వాడే సప్లిమెంట్స్. నేను వాడే సప్లిమెంట్స్ నోని, స్పెర్లినా, నెక్స్ట్ కాల్షియం, గ్లూకోజోమైన్, నెక్స్ట్ కొలెస్ట్రామ్, ఐ సపోర్ట్, నెక్స్ట్ వెస్కేర్. ఇవన్నీ నేను వాడే సప్లిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే ముందే ఎవరికైనా అవసరం ఉన్నా కానీ సప్లిమెంట్స్ అనేటివి రెడీ ఉంటాయి అన్నట్టు. స్టోర్ బంద్ ఉన్న అలాంటి అవసరం లేకుండా మనకు ఒక మినీ స్టోర్ అనేది ఇక్కడ ఉందన్నట్లు లీడర్స్.
అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నా దగ్గర ఉంటుంది అన్నట్టు. ఎప్పుడన్నా ఎవరికి నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ అనేది మూవ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుంది. నమ్మి సప్లిమెంట్స్ వాడితే మాత్రం వండర్ఫుల్ రిజల్ట్. కాకపోతే చాలామంది ఏంటంటే క్యూర్ అవుతుందా, కాకపోతే ఖచ్చితంగా ఒక టైం పీరియడ్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ మేడం, మీ హోస్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ అది మేడం ఉన్నారు సార్, మేడం దివ్య శాంతి మేడం మేడం ఉన్నారు ఇన్వైట్ చేయండి మేడం, దాని తర్వాత దివ్య మేడం. సార్. ఓకే, శాంతి శంకర్ మేడం, వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ మేడం, డిజిటల్ స్క్రీన్. శాంతి శంకర్ మేడం. మేడం దగ్గర మేడం ఎక్కడికి వెళ్ళినా మేడం, వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ మేడం. ఎక్కడున్నారు మేడం, మీరు కనిపిస్తలేరు? సిగ్నల్ లేదా ఎట్లా మేడం మేడం? వాయిస్ క్లియర్ కనిపిస్తున్నది కానీ కనిపిస్తలేరు మేడం. ఇప్పుడు మేడం, ఇప్పుడు చూడండి మేడం కనిపిస్తలేరు మేడం. కనిపించకుంటామా మేడం? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. కొంచెం టెక్నిక్ ఇష్యూ వల్ల కొంచెం నెట్ అనేది సరిగా లేదు అనమాట, వీడియో ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. వాయిస్ అయితే క్లియర్ గా మేడం? క్లియర్ మేడం, మాట్లాడండి. సూపర్ మేడం, ఎక్సలెంట్ హోస్టింగ్ మేడం. సుమలత మేడం, ఎక్సలెంట్ హోస్టింగ్, సూపర్. మై గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు శాంతి శంకర్, నల్లగొండ, క్రౌన్ డైరెక్టర్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ లీడర్స్, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు కనిపిస్తారు అనమాట. ఇట్లా వీడియోలు ఆన్ చేసుకుంటే ఎంత బాగుంది చూడండి, సూపర్ అనమాట. కలకలలాడుతుంది జూమ్ కలకలలాడాలంటే వీడియోలు అందరూ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎట్లాగో బిజీ ఉంటాం, ఎవరి పనులు వాళ్ళు బిజీ అవుతాం. నైట్ పూట నేను వీడియోలు ఆన్ చేసుకోకుంటే ఎట్లుంటుంది చెప్పండి? వీడియోలు ఆన్ చేసుకుంటే ఒకరినొకరు గుర్తిస్తాం. ఎక్కడ మీటింగ్ లో కలిసినా పలాని మేడమా పలాని మీరు అక్కడ ఉంటారు కదా అన్ని తెలిసిపోద్ది కదా. చాలా ఎక్సలెంట్ లీడర్స్, ప్రతి ఒక్కరు చాలా చెప్పగానే హ్యాండ్ రైజ్ చేసి మంచిగా మాట్లాడిరు. మీరు యూజ్ చేసే సప్లిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. కొంతమంది లీడర్స్ కూడా డెమో చేయడం జరిగింది. సూపర్ అన్నమాట. ఇలాగే ఫ్రైడే మనం పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అంటే ఒక్క ప్రొడక్ట్ ఇద్దరం వాడినాం కదా, తను కూడా అలా చెప్తుందంటే ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క పాయింట్ దొరుకుద్ది. ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మీరు చెప్పిన పాయింట్ ఆమె ఇంకోటి చెప్పొచ్చు కదా, ఆ లీడర్ ఇంకోటి చెప్పొచ్చు కదా. అందుకని ఎవ్వరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన జూమ్ అనమాట. ఇక్కడ ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటారు కానీ డిస్కరేజ్ చేసేటోళ్ళు ఎవరు ఉండాలి లీడర్స్. చాలా ఎక్సలెంట్. ఇంకోటి 2 ఇంకా మీటింగ్ నాకు వచ్చేసి నల్గొండ ఇన్కమ్ అనేది మీటింగ్ అనేది జరగడం, పెద్ద సెషన్ జరుగుతుంది లీడర్స్. అందరు ఇన్ టైం లోపే రండి. మనకు మరి కూడా బైపాస్ ఎల్లంగూడ దగ్గర అనమాట. సంపూర్ణ గార్డెన్ కన్వెన్షన్ హాల్ ఎక్సలెంట్. 11:30కే ఉంది. ప్రతి ఒక్కరు రండి. అంటే మేడం అక్కడ మీటింగ్ అటెండ్ అయినాం కదా, ఇక్కడ మీటింగ్ అటెండ్ అయినాం కదా అంటే ఎక్కడ అటెండ్ అయినా మనకు నాలెడ్జ్, నేర్చుకునే కొద్ది నాలెడ్జ్ ఇస్తారనమాట సవాల్. ఆర్డినరీ పర్సన్స్ తిననీకి కూడా తిండి లేని పరిస్థితుల నుంచి వచ్చిన లీడర్స్, ఇప్పుడు దాదాపు 2 క్యాబ్ డ్రైవర్స్, ఒక అతను MBA స్టూడెంట్, చూడండి ఒకసారి దాదాపు 10 lakhs నుంచి మేడం వినబడతలేదు మేడం. మేడం మేడం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. పర్వాలేదు మేడం,
సార్ మేడం దివ్య మేడం ఇన్వైట్ చేయండి మేడం. మేడం కాడ సిగ్నల్ ఇష్యూ. అదే దివ్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ మేడం. మేడం టెక్నిక్ ఇష్యూ వల్ల ఊక ఇబ్బంది అవుతుంది మేడం, ఇష్టం అవుతుంది. మన లీడర్ గ్రేట్ లీడర్ దివ్య మేడం ఉన్నారు కదా, మేడం ఇన్వైట్ చేయండి మేడం. ఓకే మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ ఉందా మేడం? మేడం సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నిజంగా వండర్ఫుల్ జూమ్ సెక్షన్ అయితే మనమైతే అటెండ్ అవుతున్నాం. నిజంగా చాలా బాగుంది. కొత్తగా ఎవరన్నా మన జూమ్ లో అటెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అండ్ జూమ్ ఫ్యామిలీ. నిజంగా చాలా వండర్ఫుల్ గా జూమ్ అనేది రన్ చేస్తున్నాం. నేర్చుకోవడంలో కూడా ఇంత తొందరగా కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటారంటే చాలా నిజంగా సూపర్. చాలా బాగా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ముందుకు వెళ్ళిపోదాం. నిజంగా ఇందాక స్వప్న మేడం కూడా నిజంగా ఫెయిర్ అండ్ లవ్లీది ఫేర్నెస్ క్రీమ్ చాలా చక్కగా చేసింది. నిజంగా అంటే చూడండి, అంటే వచ్చి కొద్ది రోజులే కానీ ఎంత బాగా నేర్చుకుంటున్నాం. ఇదే విధంగా ముందుకు వెళ్ళిపోతే మంచి సక్సెస్ అవుతుంది. ఇక్కడ నేర్చుకునే క్రమంలో మనమందరం ఉన్నాం. నేర్చుకుందాం, నేర్పిద్దాం, డబ్బులు సంపాదిద్దాం. అంతే, సింపుల్ బిజినెస్ అన్నమాట. మనం అందరం చేసేది అదే. జస్ట్ ఇక్కడ కూడా యూస్ అండ్ షేర్. యూజ్ చేసుకుందాం, తెలిసిన వాళ్ళకి షేర్ చేద్దాం, డబ్బులు సంపాదించాలి. అంతే. ప్లాన్ చెప్పాలా, ప్రోడక్ట్ ఇప్పియాలి, మీటింగ్ పెట్టాలి. 3 పనులు చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. సో మనకు నెక్స్ట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. నల్గొండలో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా హైదరాబాద్ లో కూడా ఉంది 3వ తారీఖు రోజు, శనివారం రోజు, నెక్స్ట్ సాటర్డే. సో అక్కడ కూడా ప్రమోషన్ చేయండి. వండర్ఫుల్ మీటింగ్ ఉంటది. అరే మా దగ్గర లేదని ఫీల్ అవ్వద్దు, ఉన్న దగ్గర అటెండ్ అవుదాం. మినీ FRU లాగా జరుగుతుంది. సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి ప్రమోషన్ చేయండి. తర్వాత FRU టికెట్స్ అయితే మిస్ చేసుకోకండి లీడర్స్, చాలా ఇంపార్టెంట్. మంచి నాలెడ్జ్ మనం తీసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఏవైతే మీటింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క మీటింగ్ కి అటెండ్ అవుదాం, నాలెడ్జ్ తీసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. సో సూపర్. ఇంకా సప్లిమెంట్స్ కాకుండా అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే మనం సెల్ఫ్ గా యూజ్ చేద్దాం. మనం అందరం సెల్ఫ్ గా యూజ్ చేద్దాం, హ్యాపీగా ఉందాం. సో ఈ రోజు నిజంగా శ్రీకాంత్ గారు కూడా మల్కాజ్గిరిలో కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సప్లిమెంట్స్ వాడుతున్నారు, వాళ్ళు వాడమంటున్నారు, చెయ్యమంటున్నారు, వాళ్ళందరికీ ఏమేమి ఆన్సర్ ఇవ్వాలి అని ఒక రోజు సెక్షన్ లో మనం తీసుకున్నాం. నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ హోస్టింగ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం సుమలత మేడం మీకు చెప్పేది ఏదైనా ఉంటే చెప్పేసి సెషన్ ఎండ్ చేయండి మేడం. సార్ అది ఎండ్ చేద్దాం సార్. రేపు నల్గొండలో మీటింగ్ ఉంది లీడర్స్, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇన్ టైంలో వెళ్ళండి. ఓకే మేడం. ఓకే సార్. ఓకే లీడర్స్, రేపు సాటర్డే మిషన్ క్రాంతిలో కలుద్దాం. సార్ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మనకు మంచి నాలెడ్జ్ ఇస్తారు. ఖచ్చితంగా కొంచెం ముందే బిఫోర్గానే మీరు జూమ్ అటెండ్ అయితే 1000 లాగిన్ కాబట్టి తొందర లాగిన్ అయితే బాగుంటుంది. ఇక ఇంతటితో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నా. ఒక మాట సార్, లీడర్స్ 1000 మేడం. మెంబర్స్ అవుతారు కానీ దాని కింద యూట్యూబ్ లింక్ ఉంటుంది. చాలా మంది 1000 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఇక నేను జాయిన్ అవ్వను అని చెప్పేసి అనుకుంటున్నా, అది మిస్టేక్. కానీ సాటర్డే రోజు చాలా నాలెడ్జ్ తీసుకుంటాం. 8 o'clock వరకు అవుతుంది. మీరు ఒక లేట్ అయినా సరే కానీ జాయిన్ అవ్వండి. కిందనే ఉంటుంది యూట్యూబ్ లింక్. మీకు ఎవరైతే సెండ్ చేస్తారో గ్రూప్లలో కూడా ఉంటుంది. ఆ యూట్యూబ్ లింక్ లో జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అది. యూట్యూబ్ లింక్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే సార్, ఎండ్ చేసేయండి. ఆన్ టైంకి రండి, నల్గొండలో కలుద్దాం అందరం.